నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ స్పెషల్ డిస్కషన్. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో వై నాట్ 175 అనే నినాదంతో కార్యాచరణను ప్రారంభించి ఆ దిశగా ప్రచారాలు కూడా మొదలుపెట్టినటువంటి వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అందుతోంది సర్వేల రూపంలో. టైమ్స్ నౌ చేసినటువంటి సర్వేలో పార్లమెంటు ఎన్నికల్లో 25 స్థానాలకు గాను 25 స్థానాలు గెలుచుకొని క్లీన్ స్వీప్ చేస్తుంది అంటూ టైమ్స్ నౌతో పాటుగా ఈటీజీ సర్వే వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే సర్వేకి అనుకూలంగా ఏవి పనిచేశాయి, ఎందుకని వైఎస్ఆర్సీపీకి అంత మెజారిటీ వస్తోంది, మిగతా పార్టీలు ఎందుకు కనిపించట్లేదు? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు మేడా సాంబశివరావు గారు, గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్, అలాగే పురుషోత్తం రెడ్డి గారు, పొలిటికల్ అనలిస్ట్. హలో అండి. సాంబశివరావు గారు, వై నాట్ 175 అంటూ ముందుకెళ్తున్నటువంటి వైఎస్ఆర్సీపీకి ఇది ఒక గుడ్ న్యూస్. నేషనల్ మీడియా టైమ్స్ నో వెల్లడించింది. గతంలో 22 స్థానాలు పార్లమెంటుకు వస్తే ఈసారి 25కు 25 క్లీన్ స్వీప్ అనేది. నమస్తే అమ్మా రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. మా అనాలిసిస్ 2014-19 ని బేరేజ్ చేసుకొని 2019-24కి ఓటర్ నిర్ణయించుకుంటాడు. ప్రతి ఓటరు మార్కెట్లో వస్తువులాగా ఆలోచిస్తాడు. ఎక్కడ బాగుంది, ఎక్కడ కొనుగోలు చేయాలి, ఎక్కడ ఎవరికి ఉపయోగం అనేది ఓటర్ యొక్క లక్షణం. అది అట్లానే ఓటరు మనం ఏం చెప్పినా వింటాడు. 2014 నుంచి 2019 దాకా మనం ఏం బెనిఫిట్ పొందాం, ఏమి అనుభవించాం, 2019 నుంచి 2024 దాకా ఏం బెనిఫిట్ పొందాం, ఏమి అనుభవిస్తాం, ఎవరి క్రెడిబిలిటీ ఉంది అనేది ఓటర్ నిర్ణయించుకుంటాడమ్మా. ఒక గంట మీటింగ్ చెప్పొచ్చు, అది చేసాం ఇది చేసామని ఎవరైనా చెప్పచ్చు. ఓటర్ నిర్ణయం అట్లా ఉండదు. అతనికి వచ్చిన ఉపయోగం ఏంటి, రాబోయే ఉపయోగం ఏంటి, ఏం చేశారు ఈ ప్రభుత్వం అనే నిర్ణయంతోనే ఓటర్ ఉంటాడు. గత 14 నుంచి 19 దాకా తెలుగుదేశం ప్రభుత్వంలో మేము ఈ విధానంలో ఇప్పుడు 10 ఉన్నాయమ్మా. 10 రంగాలు ఉన్నాయి. ప్రజలకు ఉపయోగపడేవి 10 రంగాలు ఉన్నాయి. అవి డైరెక్ట్గా ఉపయోగపడతాయి. ఆ రంగాల్లో ప్రజలు మాకు ఏమి ఉపయోగపడింది అనేది ఆలోచిస్తారు. ఇప్పుడు మేము వైఎస్ఆర్సీపీ, నేను స్పోక్స్ పర్సన్ కాబట్టి నేను అది చేసా ఇది చేసా ఉంటాడు. ఓటర్ ఆ నిర్ణయించుకోడు. ఓటరు మనకు వీడు చెప్పింది నిజమా వట్టిదా, 2014 నుంచి 19 దాకా ఏం చేశారు, 2019 నుంచి 24 దాకా ఏం చేశారని ఒక నిర్ణయానికి వచ్చి ఓటర్ డిసైడ్ అవుతుంది. మేము గ్రామీణాభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మేము అభివృద్ధి చేశాం. ఈ డీబీటీ ద్వారా 2,40,000 కోట్లు కాకుండా 1,20,000 కోట్ల రూపాయలు మేము అభివృద్ధి చేశాం. ఆ అభివృద్ధి నేను ఒక 2 నిమిషాలు చెప్తాను. ఒక విద్యారంగానికి నాడు నేడు స్కూల్స్ లో 18,000 కోట్లు, ఒక ఆరోగ్య శాఖకి 22,000 కోట్లు, ఈ లోయర్ ఇప్పుడు వైట్ కాలర్స్ ఓనర్స్ కి ఒక 30 లక్షల ఇళ్ళు, అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ కాకుండా 11 లక్షల ఇళ్ళు మేము 11,000 కోట్లతో మేము స్థలాలు కొని ఇళ్ళు ఎల్లడి చేశాం. అవి ఇప్పుడు ఒక 7,500 గృహప్రవేశమని రేపు ఫిబ్రవరికి ఒక 7,500 అవుతుంది. ఇది నిరంతర ప్రాసెస్. ఇరిగేషన్ వ్యవసాయ శాఖకు సంబంధించి మేము రైతు భరోసా కేంద్రాల ద్వారా మేము అనేక ఉత్పత్తుల్ని కొనుగోలు చేయటం, రైతులకు ఒక సపోర్ట్ చేయటం. దాని మూలనే ఇవాళ ఈ గత 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి వ్యవసాయ ప్రొడక్షన్స్. రెండోది విద్యుత్ ఉత్పత్తి అనేది అంతకుముందు ఇట్లా 9 గంటల నిరంతరాయం ఉండేది కాదు. దానికి ఒక 1,700 కోట్ల రూపాయలతో విద్యుత్ శాఖ నుంచి ప్రత్యేకమైన గ్రిడ్ తయారు చేసి వాళ్ళకి 9 గంటల కరెంట్ ఇవ్వగలుగుతున్నాం. ఇట్లా ఒక 10 శాఖలు ఉన్నాయి ప్రజలకు ఉపయోగపడి. మిగిలిన 10 శాఖలు అవి ఇండైరెక్ట్ గా ఉపయోగపడాలి. అవన్నీ ఇప్పుడు పౌర సరఫరాల శాఖ ఒకటి తీసుకున్నాం, ప్రజలకు ఉపయోగపడేది. ఇంటికి వచ్చి రేషన్ ఇస్తున్నాం. అంతకుముందు రేషన్ డీలర్స్ అమ్ముకునేవాళ్ళు. ఇట్లా ప్రజలకు ఏం ఉపయోగపడతాయో అవి బ్యారేజ్ చేసుకుంటారు. మనం అది చేసాం ఇది చేసాం, కాగు లెక్కలు ఈ లెక్కలు కాదు వాళ్ళకి కావాల్సింది నాకేం వచ్చింది, నేనేం ఉపయోగపడ్డాను, పారిశ్రామిక రంగంగా ఎంత ఉపయోగపడింది, మీకు ఒక పారిశ్రామిక రంగం అని ఒక ఉపయోగం చేస్తున్నారు. 2019 చివరిలో జిఎస్టీ 3,400 కోట్లు వచ్చింది రాష్ట్ర ఆర్థిక శాఖ జిఎస్టీ. ఈ సంవత్సరం మొన్న 4,400 కోట్లు వచ్చింది. ఒక నెలకి 900 కోట్ల రూపాయలు జిఎస్టీ పెరిగింది.
జిఎస్టీ అంటే ఎట్లా? వ్యాపార అభివృద్ధి చెందింది, కొనుగోలు శక్తి పెరిగింది, పారిశ్రామిక అభివృద్ధి పెరిగింది. ఇట్లా అనేక రంగాల్లో 10 రంగాలు మనం డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. చంద్రబాబు నాయుడు టైంలో మనం ఏమి చేశాము? ఒక్క విద్యా రంగానికి కానీ, వైద్య రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, సోషల్ ఎకానమీ, పేద ప్రజలకు ఏం చేశాము? అది ఇవన్నీ అంశాలు ప్రజలకు ఉపయోగపడి 68% వైట్ కాలర్ వర్కర్స్ ఉన్నారు, 70%, 30% మధ్యతరగతి మళ్ళా 5 గ్రేడాలు ఉంటారు. వీళ్ళే తిట్టేది జగన్ని. మా పోటీ జగన్ తిడతారు, అంటే మాకేం బెనిఫిట్ రాలేదు కదా. బెనిఫిట్ 72% ఉన్నారు. వాళ్ళు ఎందుకు తిడతారు? వాళ్ళకి ఏం అవసరం? ఇవన్నీ చాలా కారణాలు ఉన్నాయి. టైమ్స్ నౌ సర్వే అనేది వాళ్ళు మొన్న 64 నుంచి 69 సీట్లు ఇచ్చారు తెలుగు కాంగ్రెస్కి తెలంగాణలో. వాళ్ళ సర్వే యొక్క నిష్పక్షపాత చూడండి. ఇక్కడ 24 నుంచి 25 ఇచ్చారు. ఎంపీ సీట్లు వచ్చేప్పటికి 25 రావచ్చు, కానీ ఎమ్మెల్యే సీట్లు 175 రావు. కారణం ఏంటంటే 7 అసెంబ్లీలు ఉంటాయి, 2 మైనస్ అయినా కూడా 5 సీట్లో మెజార్టీ వచ్చి ఎంపీ గెలుస్తాడు. నా సీట్లో నా పర్సనల్ అనాలిసిస్, పార్టీ అనాలిసిస్ కాదు, తెలుగుదేశానికి 40 సీట్లు దాకా రావచ్చు, అంతకన్నా రావు. వాళ్ళకి రేపు ఓటర్ వచ్చేపాటికి తెలుగుదేశాన్ని ఒకటే అడుగుతాడు, 2014 నుంచి 19 దాకా నువ్వు ఏమి చేశావు, ఇప్పుడు నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు అని అడిగేదానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. వాళ్ళ దగ్గర రాజకీయ పొత్తులు లేవు, రాజకీయ విధానాలు లేవు. ఆర్థిక విధానాలతోనే ఓటర్ వేస్తాడమ్మా. సామాజిక విధానాలతో ఓటర్ వేస్తాడనుకోవడం మన భ్రమ, మన అనలైజేషన్ తప్పు. అతనికి ఏమి బెనిఫిట్ వచ్చింది, ఏమి బెనిఫిట్ ఇవ్వబోతున్నాడు ఏది ఆ పార్టీ, దాన్ని బట్టి ఓటర్ మాట్లాడు. నేను గత 89 నుంచి నీ ఎలక్షన్ ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక ఇన్ఛార్జిగా ఉంటాను. 89లో కేవలం 1-2 కారణాలు. 2004లో నాకు ఇక్కడ పార్టీ మీటింగ్ పెడితే ఒక పవర్ ఫ్రీ పవర్ మనకు ఖర్చు అయ్యేది 2500 కోట్లు అవుతుంది. దాని మీద నేను రిపోర్ట్ ఇచ్చాను. అప్పుడున్న ఆర్థిక శాఖ రోసీ గారికి చెప్పాను, దీని మూలన వ్యవసాయ ఉత్పత్తులు ఎంత పెరుగుతాయని. 2004 గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి 40% వ్యవసాయ ఉత్పత్తులు రేటు పెంచడం వలన ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులు దాదాపు 2004కి ఎప్పటికీ 72% పెరిగినాయి. వరి కానీ, గోధుమలు కానీ, పంటలు కానీ. వ్యవసాయం అనేది ప్రధాన ఆధారం ఇండియాకే, మన ఆంధ్రప్రదేశ్ కాదు. ఇవాళ ఇండియా ఎకానమీ నిలబడటానికి, ప్రపంచ ఎకానమీ నిలబడకపోవటానికి కారణం కేవలం వ్యవసాయమే. నువ్వు కార్లు తయారు చేస్తావు, 10 కార్లు అవి అమ్ముడు పోవాలి కదా. వ్యవసాయంలో తినే వస్తువు ప్రతిదీ 24 గంటలు కావాలి. మనకి ఎక్స్పోర్ట్ రైస్ జరుగుతుంది. 70,000 మెట్రిక్ టన్, 70 లక్షల మెట్రిక్ టన్ను ఒక రైస్ ఉత్పత్తి చేస్తే అన్ని దేశాలు అడుగుతున్నాయి. మనం ఒకప్పుడు ఫ్రీగా ఇచ్చాం, ఏది ఆఫ్ఘనిస్తాన్కి ఇవాళ ఆఫ్రికన్ కంట్రీస్ అడుగుతున్నారు. వ్యవసాయం అనేది ప్రధాన దేశం. ఇంత వ్యవసాయం పండించే దేశం కూడా లేదమ్మా. కారణం ఏంటంటే చైనా ఒకప్పుడు మన దాకా వ్యవసాయం పండేది, ఇవాళ 6 గంటలు 7 గంటలు పొలంలో పనిచేసేవాడు లేదు. అదే మన ప్రధాన అవసరం, అవకాశం ఉంది వ్యవసాయం. కాబట్టి వ్యవసాయ రంగానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇచ్చారు. ఆయన వచ్చిన తర్వాత 3,50,000 బోర్లకి ఫ్రీ పవర్ కరెంట్ ఇచ్చాడు. మనం 8,000 కోట్ల రూపాయలు ఒక వ్యవసాయ రంగానికి ఫ్రీ పవర్ ఇస్తున్నాం. ఇవన్నీ మాకు ప్రజల్లోకి వాళ్ళకి తెలుసు. మీడియా వాళ్ళు అది ఇచ్చారా, ఇది ఇచ్చారా, అది ఇచ్చారా, ఇది ఇచ్చారా చెప్తారు. అనుభవించే బెనిఫిటర్కి అతనికి తెలుసు కదా. మా పొలంలో నేను మోటార్ వేసుకున్నాను, నా మోటార్ వలన 4 క్వింటాలు పండేది 10 క్వింటాలు పండింది, నేను బెనిఫిట్ పొందుతున్నాను, ఓటర్ తెలుసు కదా. పురుషోత్తం రెడ్డి గారిని అడుగుదాం. పురుషోత్తం రెడ్డి గారు, ఏది కీలకమైనటువంటి అంశంగా కాబోతోంది? దేన్ని ఆలోచిస్తారు అసలు? సాంబశివరావు గారు అన్నారు, ఇప్పుడు సామాజిక అంశాలా, ఆర్థిక అంశాలా, లేకుంటే వాళ్ళకు వచ్చినటువంటి బెనిఫిట్సా? దేన్ని చూస్తున్నారు ఓటర్లు? మ్యూట్లో ఉందండి మీ ఆడియో. అందరికి నమస్కారం అండి. బేసిక్గా ఎలక్షన్ ఫలితాలని ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేస్తుంటారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ 6 గ్యారెంటీలు గెలిపించేశారని చెప్పారు. అవును, కానీ వాస్తవానికి 6 గ్యారెంటీలు గెలిపించేస్తుంటే 2/3 మెజారిటీ కాంగ్రెస్ కిందకు రాలేదు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 2/3 మెజారిటీతో ఓడిపోయింది. ఓడిపోయిన పార్టీ ఏమో 2/3 మెజారిటీతో ఓడిపోయింది. గెలిచిన పార్టీ 2/3 మెజారిటీతో గెలవలేదు. అంటే మల్టిపుల్ కారణాలే ఎన్నికల ఫలితాలు నిర్ణయిస్తాయి తప్ప ఒక కారణం మేజర్ కారణం కావచ్చు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీ గెలవడం అంటే అందరు ప్రజలు సంతృప్తి చెందాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. తన రాజకీయ ప్రత్యర్థి కన్నా ఒక ఓటు ఎక్కువ వచ్చినా గెలిచినట్టే. అవును, ఎన్నికల ఫలితాలు మనం అట్లే చూస్తాం. ఆ రకంగా చూసుకున్నప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుకూల ప్రతికూల అంశాలు ఉంటాయి. అయితే నా అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 3గా విభజిస్తే అర్బన్ డిసైడెడ్ కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి, సెమీ అర్బన్ ఏరియాస్ కొన్ని ఉంటాయి, రూరల్ ఏరియాలు ఉంటాయి. సంక్షేమ పథకాలు అమలు, ఆ సంక్షేమ పథకాల ఎంపిక, పర్యవేక్షణ, ఎసులుబాటులో ఈ ప్రభుత్వం పట్ల చాలా సానుకూలత ఉంది. అంటే ఇంతకుముందు సంక్షేమ పథకాలు ఎంపిక దగ్గర నుంచి రాజకీయాలు ఉండేవి. ఓ జన్మభూమి కమిటీలు అందామా, అధికార పార్టీ నాయకుల యొక్క ఇష్టాయిష్టాలు అందామా, ఇవన్నీ ఉన్నాయి. మన తెలంగాణలో అది రైతు బంధు లాంటి విషయాల్లో ఒక గ్రామంలో ఒక దళిత బంధుకు ఇస్తే మీ అందరూ కోపం వచ్చేసారు. కానీ అట్లాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎంపిక అన్నది అధికార పార్టీ చేతిలో లేకుండా చేశారు ముఖ్యమంత్రి గారు. అంటే ఒక గ్రామ సచివాలయాన్ని తీసుకురావడం, అందులో వాలంటీర్ల సిస్టమ్, సచివాలయ సిస్టమ్ ద్వారా ఏ వైసీపీ నాయకుడితో సంబంధం లేకుండా అర్హత ఆధారంగా చేసుకుని సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. ఆ గతంలో సంక్షేమ పథకాలు కావాలనుకున్న వాళ్ళు అధికార పార్టీ లీడర్ల ఇంటి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. కానీ ఈ రోజు దానికి భిన్నంగా వాలంటీర్లు లబ్ధిదారుల ఇంటికి చుట్టూ చేరి మీకు ఈ సంక్షేమ పథకం వస్తా ఉంది, మీకు ఇది ఇస్తున్నామని చెప్పి ఒక ఎసులుబాటు అనేది గ్రామ స్థాయిలో వచ్చింది. పేదలకు ఇది చాలా ఎసులుబాటు ఉంది, సౌలభ్యం ఉంది, ఆత్మగౌరవం కూడా ఉంది, ఎవరు నాయకుడి దగ్గర పోకుండా ఉంది. ఇది ఖచ్చితంగా అధికార పార్టీకి రూరల్ ఏరియాలో కానీ పేదలు ఉన్న చోట ఒక అసెట్ గా మనకు కనిపిస్తా ఉంది. ద సేమ్ టైం దీని వల్లనే అర్బన్ ఏరియాలో డిసడ్వాంటేజ్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక మీడియా ప్రచారం వల్ల కావచ్చు, అధికార పార్టీ వ్యవహార శైలి వల్ల కావచ్చు, అన్ని సంక్షేమ పథకాలని ఒక మెసేజ్ అయితే ప్రజల్లోకి వెళ్ళదు. ముఖ్యంగా ఉద్యోగస్తుల్లో కానీ, పన్నుదారుల్లో కానీ, లబ్ధిదారులు అందని వాళ్ళు ఒక నెగిటివ్ ఉంది. ఈ రెండింటిని మనం బేరీ చేసుకున్నప్పుడు ఏది అప్పర్ హ్యాండ్ తీసుకుంటుంది? గెలుపుకి నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకన్నా నాకు ఒక ఓటు, మీకు 40 ఓట్లు వచ్చి నాకు 41 ఓట్లు వచ్చి నేను గెలిచినట్టే, మీకు నాకు తేడా ఒక ఓటే. కానీ నేను గెలిచిపోతా, మీరు ఓడిపోతారు. కానీ 40 ఓట్లు మనం తక్కువ చేయలేము. ఆ రకంగా తీసుకున్నప్పుడు నాకు ఈ ప్రభుత్వంలో లేదా నాయకత్వం వైసీపీకి ప్రతికూల అంశాలేంటి, అనుకూల అంశాలేంటి? అనుకూల అంశాలన్నింటినీ ఓటింగ్ గా మార్చుకొని ప్రతికూల అంశాలన్నింటినీ మినిమమైజ్ చేసుకుంటే ఖచ్చితంగా టైమ్స్ నౌ సర్వే కావచ్చు, ఇంకో సర్వే కావచ్చు, కార్యరూపం దాలుస్తుంది. కానీ అనుకూల అంశాలని దానంతటా అదే వచ్చేస్తుంది, ప్రతికూల అంశాలు దానంతటా అదే పోతుంది అనుకుంటే మాత్రం ఫలితాలు ఇంకో రకంగా ఉండే అవకాశం ఉంటుంది. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేట్ ఎన్నికలు తీసుకొస్తాను. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు ఒక నియోజకవర్గం, అనంతపురం, కడప, కర్నూలు ఒక నియోజకవర్గం, ఉత్తరాంధ్ర ఒక నియోజకవర్గం. 3 నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, తెలుగుదేశం గెలిచింది. దీన్ని వైసీపీ ఎట్లా తీసుకుంటుంది? వాళ్ళు లోపల ఏం మాట్లాడుకుంటున్నారు, బయట మాట్లాడుకుంది ప్రాక్టికల్ గా లేదు. ఏమంటున్నానంటే, అంటే మనకు సానుకూలంగా ఉండే వాళ్ళు తదనంతరంగా ఓటేసేస్తారన్న దానికి ఆధారం లేదు. ఎందుకంటున్నానంటే, మీకు గ్రామ సచివాలయాల్లో జిల్లాకి 10,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, ₹1 కరప్షన్ లేకుండా. అంటే ఇక్కడ గ్రామ సచివాలయ సిబ్బంది వేరు, వాలంటీర్లు వేరు. గ్రామ సచివాలయ సిబ్బంది అబ్సల్యూట్లీ చాలా నిజాయితీగా, నిష్పక్షపాతంగా జరిగింది. ఒక్కొక్కరికి ఈ రోజు జీతం 30,000. అంటే 30 ఏళ్ళ వాళ్ళ జీవితాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సెటిల్ చేశాడు. ఇట్లాంటి వాళ్ళు జిల్లాకి ఎంతమంది ఉన్నారు? ఒక్కొక్క జిల్లాకి 10,000 మంది ఉన్నారు, పైనే ఉంటారు. మా పెద్ద జిల్లా అంటే ఎంతమంది? 35-40 వేల మంది ఈ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం వాళ్ళందరూ గ్రాడ్యుయేట్స్. ఆ కృతజ్ఞతతో వాళ్ళందరూ ఓట్లు నమోదు చేసుకొని ఆటోమేటిక్ గా వైసీపీకి వేసుకుంటే అన్ని చోట్ల గెలిచిపెట్టాలి. ఎందుకు జరగలేదు అంటే అనుకూలత ఉంది. అంటే 35-40 వేల మంది జీవితాలు నిలబెట్టింది వైసీపీ ప్రభుత్వం, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది. కానీ వాళ్ళు ఓటర్ల వరకు జరగకపోతే ప్రతికూలంగా ఉండే టీచర్లు వాళ్ళందరూ మీకు వ్యతిరేకంగా ఓటేశారు, అనుకూలంగా ఉండే వాళ్ళు మాత్రం మీకు అనుకూలంగా ఓటేసి ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆ 3 నియోజకవర్గాలు ఓడిపోయినారు. అంటే సింపుల్, ఈ వైసీపీ ప్రభుత్వంకి పార్టీకి నాకు అర్థమయ్యేది ఎంత మేరకు మీకు సానుకూల గ్రౌండ్ అయితే ఉంది. సంక్షేమ పథకాలు కావచ్చు, పేదల్లో ఉన్న సాఫ్ట్ కారణం వల్ల ఆ సాఫ్ట్ కారణం ఉన్న ప్రతి ఓటుని ఎన్నికల వరకు తీసుకెళ్లే జనరలైజ్ సిస్టమ్ లో ఉన్నటువంటి యంత్రాంగం చాలా నిర్లక్ష్యంగా ఉంది. అంటే నిర్లక్ష్యమా లేకపోతే అసంతృప్తి అందామా, బ్యాలెన్స్ తప్పిందా నాకు తెలియదు. కానీ ఆ యంత్రాంగం అదే నేను ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఒక వైసీపీ కార్యకర్త వెళ్ళి ఈ గ్రామ సచివాలయ సిబ్బంది దగ్గర వెళ్ళి, మీకు జగన్మోహన్ రెడ్డి గారి జీవితం ఇచ్చాడు, 30,000 జీతం తీసుకుంటున్నారు, ఒక మంచి సిస్టమ్ వచ్చింది, మీ అప్లికేషన్ ఫిల్అప్ చేయండి, ఓటేయండి అంటే గ్యారంటీగా ఓటేస్తుంటారు, 3 చోట్ల గెలుచుంటారు. అంటే వ్యవస్థీకృత ఏర్పాట్లు బలహీనపడినా కూడా ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ. 3 గ్రాడ్యుయేట్ అని ఇది వైసీపీ ఎట్ట తీసుకుంటుందో ఇంటర్నల్ గా నాకు తెలియదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చోట్ల నియోజకవర్గాల సమన్వయంలో మారుస్తున్నాడు.
కాబట్టి ఈ రెండు చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ ఎన్నికల ఫలితాల వరకు దారితీస్తుంది. దానంతటా అదే చేస్తుందని ఇంట్లో కూర్చుంటే ఫలితాలు రివర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మనం వైనాట్ 175 ఈరోజు స్లోగన్, జగన్మోహన్ రెడ్డి గారి స్లోగన్. కానీ కార్యకర్తల స్లోగన్ ఏంటో తెలుసా? అభ్యర్థుల్ని మార్చాలి, జగన్ మారాలి. ఇది కార్యకర్తల స్లోగన్. ఓకే, దీని జగన్మోహన్ రెడ్డి అందుకోగలిగితే ఈ టైమ్స్ నిజం అవుతుంది, ఇండియా టుడే నిజం అవుతుంది. అట్లా కాకపోతే గ్రాడ్యుయేట్ ఫలితాలు కూడా పునరావృతం అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్, సాంబశివరావు గారు, మీరు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నారా వైనాట్ 175లో 175 రావు, 40 వరకు టీడీపీకి పోయే అవకాశం ఉందని పురుషోత్తం రెడ్డి గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తారా? ఒకటమ్మా, ఇప్పుడు మన స్లోగన్ వేరు, నిజం వేరు. కొన్ని సామాజిక వర్గ పరిస్థితుల్లో కొన్ని కాన్స్టిట్యున్సీలు జారిపోతాయి. మొన్న మేము 21తో పాటు ఒక 27 నియోజకవర్గాలు 2000 లోపు గెలిచాం. 2000 ఓట్ల లోపు ఒక 27 నియోజకవర్గాలు గెలిచాం. ఓకే, అవి టైట్ గా ఉంటాయి. అంటే కోల్పోతామని కాదు, అంటే మేము 175 ట్రై చేస్తాము, అది వేరే సంగతి. కార్యకర్తలకి ఊపి ఇవ్వటం వేరు. మా లాంటి పురుషోత్తం రెడ్డి గారు లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళు ఒరిజినాలిటీ మాట్లాడటం వేరు. అవును, మేము ఒరిజినాలిటీ మాట్లాడతాం, కార్యకర్తలకు 175 వస్తాయి. అట్లా కొన్ని సామాజిక వర్గాలు, ఇప్పుడు మేము ఒక 55 నియోజకవర్గాల్లో 2004 నుంచి మేమే గెలుస్తున్నాం. కాంగ్రెస్ సార్ వైఎస్ఆర్సీపీ, అక్కడ తెలుగుదేశం గెలవట్లా. ఓకే, మా 55 రిజర్వ్ అయ్యి మేడం. అవును, వింటున్నాను, చెప్పండి. అట్లానే వాళ్ళకు ఒక 20 నియోజకవర్గాలు రిజర్వ్ ఉన్నాయి. ఎన్ని చాట్లు పెట్టినా మేము గెలవట్లా. 2004 తర్వాత నుంచి మేము గెలవట్లా. ఆ 25, 30 వాళ్ళకి ఆ రిజర్వ్ స్థానాలు ఉన్నాయి. వాళ్ళు ఒక బలమైన క్యాడర్ గాని, బలమైన అభ్యర్థులు గాని, సామాజిక పరిస్థితులు గాని, అట్లా వాళ్ళకు 40 సీట్లకి గెలవడానికి ఎడ్జ్ ఉంది. ఏది? పవన్, తెలుగుదేశం. మేము ఎవరు లేకపోయినా 55 సీట్లు 2004 నుంచి మేమే గెలుస్తున్నాం. సీట్లో కాంగ్రెస్ పార్టీ గెలవని, వైఎస్ఆర్ సిపి గెలవని. ఇంకా మేము ఫైట్ చేయాల్సింది 40 సీట్లు 95 సీట్లకి. అది వాళ్ళకే మాకు అంత డిఫరెన్స్ ఉంది. 35 సీట్లు ఉంది అధికారం రావడానికి. ఇదొక పొలిటికల్ అనలైజేషన్. వాళ్ళిద్దరు ఏమి మేనిఫెస్టో ఇస్తారు అనేది పురుషోత్తం రెడ్డి గారు ఒక టెక్నికల్ పాయింట్ చెప్పాడు. గ్రాడ్యుయేట్ సీట్లు ఎందుకు ఓడిపోయారు అని. అది 100% నేను దాన్ని ఏకీభవిస్తాను. ఏ ఎమ్మెల్యే ఎంతమంది డిగ్రీ హోల్డర్స్ ఎన్రోల్మెంట్ చేసుకున్నారని ఒక్క ఫోన్ లేదు. నెల్లూరు కాన్స్టిట్యున్సీ ఫోన్ చేసిన ఈ ఒంగోలు జిల్లా ఒక హై స్కూల్, అది ఒక కాలేజీ, ఎమ్మెల్సీ గెలిచిన ఒక జూనియర్ కాలేజీ లెక్చరర్ 1 సంవత్సరం నుంచి పనిచేశాడు. డిగ్రీ చదివిన హోల్డర్స్ ని 2 years కాడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ డిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వమ్మా, నేను అన్ని పూర్తి చేసుకొస్తాను, ఎన్రోల్ చేయించుకున్నాను. మా దగ్గర ఎందుకు పనిచేయాలి ఎమ్మెల్యేలు? అదే పురుషోత్తం రెడ్డి గారు చెప్పిందంటారు, ఓటర్ ఉండటం వేరు, ఓటర్ చేత వేయించుకోవటం వేరు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిగ్రీ హోల్డర్స్ ని 2 years నుంచి అభ్యర్థులు పెట్టుకుంటారు, వాళ్ళే ఖర్చులు పెట్టుకుంటారు. మీ ఇంటి దగ్గరికి వస్తారు, అమ్మ నువ్వు డిగ్రీ 2 years అయిపోయిందా, నీ సర్టిఫికేట్ అమ్మా, మేము పూర్తి చేసుకొస్తామమ్మా, మేమే ఎన్రోల్మెంట్ చేసుకుంటామమ్మా. అది మన వైసీపీ వాటి చేయలేం, ఎమ్మెల్యేలు చేయలే, ఇన్ఛార్జీలు చేయలే, మండల స్థాయిలో చేయలే. అంటే ఎట్లా గెలుస్తారు? అది అందరు కామన్ గా ఓట్లు వేయలేదు కదా. నువ్వు డిగ్రీ చదివినా, నేను డిగ్రీ చదివినా, అది అక్కడ అప్రూవల్ చేసుకుంటేనే, ఎన్రోల్ చేసుకుంటేనే ఓటు హక్కు. ఇది ఒక ప్రధాన కారణం ఏంటంటే మన పార్టీకి పనిచేయకపోవటమే ఎమ్మెల్సీ ఓట్లు అభ్యర్థులు ఓడిపోయినాయి. ఎమ్మెల్సీ సీట్లు ఎడ్యుకేటర్స్, టీచర్స్ వేశారు, వాళ్ళు వేశారు, వీళ్ళు వేశారు అని కాదు. కేవలం దీని మూలాన్ని ఓడిపోయాము. ఎన్రోల్మెంట్ చేసుకోకపోవటమే ఓడిపోయాము. అతను సంవత్సరం నుంచి పనిచేస్తున్నాడు అక్కడ అనుకూరు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే. అది సో పురుషోత్తం రెడ్డి గారు ఇప్పటికైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్లను మార్చారు, 11 మందిని మార్చారు. ఇంకా ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనేది సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నటువంటి మాట. సో ఇప్పుడు మీ అనాలిసిస్ ప్రకారం అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మారాలి, జగన్ కూడా మారాలి అని మీరు ఒక మాట అన్నారు. సో ఎన్ని నియోజకవర్గాల్లో ఇలా మార్చాల్సినటువంటి అవసరం ఉంది? పార్లమెంట్ అయితే 25కి 25 గెలుచుకుంటుంది అని చెప్పినప్పటికీ 175లో ఎన్నిట్లో మార్చాల్సిన అవసరం ఉందంటారు?
అంటే ఇద్దరిని మారాలని చెప్పలేదు, హా, అభ్యర్థుల్ని మార్చాలి వేరు, మారాలి వేరు. అవును. అభ్యర్థులు మార్చేవాలి. కొంతమంది అభ్యర్థులు పెట్టుకుంటే నష్టం వస్తుంది. జగన్ గారు మారాలి, అవును, వీళ్ళు మార్చాలి, ఆయన మారాలి. కాబట్టి ఈ రెండింటికి తేడా ఉంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇంతకుముందు సాంబశివరావు గారు చెప్పినట్టు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆర్గనైజ్డ్ లోపమే ప్రధానంగా ఉంది. ఉమ్, వాస్తవానికి టీచర్లు ప్రతికూల ఫలితాలు రావాలి. ఎందుకంటే పిఆర్సీలో కొంచెం కోపంగా ఉన్నారు. ప్రతికూలంగా ఉన్న చోట గెలిచిపోయినారు. తమాషా చూడండి, వైసీపీకి అంతో ఇంతో ప్రతికూలంగా చోట గెలిచిపోయినారు, అనుకూలంగా ఉన్న చోట ఓడిపోయినారు. అంటే ఆర్గనైజేషన్ అంటే కార్యకర్తల యొక్క యాక్సెస్ సరిగా లేకపోవడం, కార్యకర్తల బాధలు అట్లా ఉంటాయి. దాని అంటే కార్యకర్తలకి నాయకుడికి మధ్య ఒక బ్యారేజ్ తెగిపోయింది, ఒక గ్యాప్ అనేది ఏర్పడింది. అది జరగాలి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టు ఎన్ని నియోజకవర్గాల్లో మార్చాలి, ఎన్ని నియోజకవర్గాలు మార్చకూడదు. ఇది పాయింట్ ఏంటి, ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు బెస్ట్ ఎగ్జాంపుల్. నిజానికి తెలంగాణ ఎన్నికలు మనం ఓడిపోయింది అనుకుంటున్నాం కదా, 21 చోట్ల టిఆర్ఎస్ తన అభ్యర్థులు మార్చుకునింది. 21 చోట్ల 18 చోట్ల, దాదాపు 11 చోట్ల గెలిచినారు. ఇంకొక 10 చోట్లకు కూడా అభ్యర్థులు మార్చి ఉంటే దాంట్లో 5 గెలుచుంటారని ఇప్పుడు అంచనా. 5 గెలిచిపోతే అయిపోయింది, కాంగ్రెస్ ఓడిపోయింది. 5 ఇదే కదా కాంగ్రెస్ మెజారిటీ వచ్చింది. అంటే ఒక అధికారమే మారిపోతా ఉంది. అంటే అది ఎందుకు అంటే ఎమ్మెల్యే అభ్యర్థుల పట్ల వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థులు కాదు, ఎమ్మెల్యేల పట్ల కొంత ప్రతికూల వాతావరణం ఉంది. అయితే ఇక్కడ ఓటర్లో ప్రతికూలత లేదు. ఓటర్లు నేను ఎందుకు చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఉన్న ఓటర్స్ సంక్షేమ పథకాలు, గ్రామ సచివాలయాలు ఇవి. అంటే ఇక్కడెక్కడ ఎమ్మెల్యే పాత్ర లేదు. అంటే ఈ గ్రామ సచివాలయాల ద్వారానే అన్ని పారదర్శకంగా జరుగుతున్నాయి. అది 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు కానీ, సంక్షేమ పథకాల అమలు కానీ ఉన్నాయి. మీరు చూడండి, తెలుగుదేశం పార్టీ అన్ని విమర్శలు చేస్తాం జగన్ మీద, ఒక విమర్శ చేయలేకపోతుంది. అదేంటంటే మీ పార్టీ వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చినావు, మీ పార్టీ వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చినావు అనే మాట ఎక్కడా లేదు. సంక్షేమ పథకాల కోసం, ఇళ్ల పట్టాల కోసం రూపాయి తీసుకున్నట్టు ఆరోపణలు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రతిరోజు అవినీతి ఆరోపణలు వహించి తెలుగుదేశం చేస్తా ఉంది. కానీ ఇళ్ల పట్టాల్లో కానీ సంక్షేమ పథకాల్లో కానీ డబ్బులు తీసుకుని ఇచ్చారు అనే మాట తెలుగుదేశం అనట్లేదు. పైపెచ్చి ఇప్పుడు రాజమండ్రి డిక్లరేషన్ ఏంది, అంతకు మించి, అంటే జగన్ కన్నా మించే తప్ప జగన్ కన్నా తక్కువ కాదు. అంటే ఏంది, సంక్షేమ పథకాలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి స్కీమ్స్ అనేది అమలు మేము కూడా చేస్తాము అని చెప్పకపోతే మనం పోలేమన్న వాతావరణాన్ని తెలుగుదేశం వచ్చిందంటే ఇక్కడ వైసీపీ చాలా బలంగా ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకత లేదు, పైపించి సాఫ్ట్ కార్నర్ ఉంది. ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఎట్లా వస్తుందంటే యాటిట్యూడ్ ఆఫ్ ఫంక్షనింగ్, అంటే వాళ్ళ వ్యవహార శైలి. ఈ వ్యవహార శైలి ముఖ్యంగా అర్బన్ ఏరియాలో బాగా పనిచేస్తుంది. ఎందుకంటే అర్బన్లో ఎక్కువ గ్రామాలలో ఏముంటుందంటే పేదల్లో ఎమ్మెల్యేతో నాకేం పని అనుకుంటాడు, ముఖ్యమంత్రి స్కీమ్స్ ఇస్తున్నాడు మాకు వస్తా ఉంది అనుకుంటారు. కానీ చదువుకున్న వాళ్ళు ఈ ఎమ్మెల్యేల ప్రవర్తన కూడా, నాయకుల ప్రవర్తన కూడా పనిచేస్తుంది. ఇక్కడ ఎందుకు అదుపు తప్పారు అంటే నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఆ సాంబశివరావు గారు కూడా పార్టీ లీడర్ కాబట్టి ఆయన దృష్టికి తీసుకొస్తున్నాను. ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు మరియు ఆదాయ వర్జన ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్లు షార్ప్ గా సమన్వయం చేస్తున్నాడు. కానీ మిగతా డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో కొరవడింది అనేది నాకున్న అభిప్రాయం. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తిరుపతి గురించి చెప్తాను. తిరుపతిలో టీటీడీ ఉంటుంది, యూనివర్సిటీ ఉంటాయి, మున్సిపాలిటీ ఉంటాయి. ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఉండేది. ఏ ముఖ్యమంత్రి వచ్చినా వాళ్ళు కూర్చొని సమీక్ష చేసేవాడు. ఎందుకంటే తిరుపతికి 100 సార్లు వస్తారు దేవుని దర్శనం కోసం. కానీ ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అది ఫెయిల్ అవ్వడం, అది జరగల. దాని ఫలితం ఏంటో తెలుసా రజనీ గారు? ఈ రోజు మున్సిపల్ కమిషనర్, నేను సాంబశివరావు గారికే చెప్తున్నాను, మున్సిపల్ కమిషనర్ తిరుపతి ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఏంటో తెలుసా ఆ సర్క్యులరు? అది కార్పొరేటర్లకి వారానికి 1 రోజు 1 గంట సమయం ఇస్తున్నాం సమస్యలు చెప్పేదాన్ని. కార్పొరేటర్లు చెప్పినట్టు ఆమె వినాలి. ఆమె ఎంప్లాయీ, కార్పొరేటర్లు డిసైడ్ చేస్తారు. అట్లాంటి కార్పొరేటర్లకి కమిషనరు 1 గంట సమయం ఇస్తుంది. ఎంతమంది కార్పొరేటర్? 50 కార్పొరేటర్. దీని 49 మంది వైసీపీ వాళ్ళే. అవుట్ ఆఫ్ 50 49 మంది వైసీపీ కార్పొరేటర్లకి అధికారంలో ఉన్న పార్టీకి వారానికి 1 రోజు, అందులో 1 గంట, 3 నుంచి 4 గంటల వరకు మీ సమస్యలు నాకు చెప్పుకోవచ్చని సర్క్యులర్ విడుదల చేసే స్థాయికి ఒక కమిషనర్ వెళ్ళి 3 రోజులైనా మాలాంటి వాళ్ళు మొత్తుకుంటున్నా ఇది అన్డెమోక్రటిక్, మీ పార్టీకి నష్టం, పట్టించుకున్నాదులు లేదు. అంటే ఏడుంది కోఆర్డినేషన్? ఖచ్చితంగా ఇదే ఇంకో ప్రభుత్వం అంటే తాడు చేసి ఉంటుంది ఆ కమిషనర్. ఎవరు రైట్ ఇచ్చారు ఒక కమిషనర్కి? ఇట్లాంటి ఐఏఎస్ అధికారులు చేసే తప్పులు కూడా ఏడి దారితీస్తుంది, ప్రభుత్వం మీద ప్రభావం పడుతుంది. ఈ మల్టిపుల్ కారణాలు వైసీపీని డిస్టర్బ్ చేస్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మారాలి అంటే జిల్లాలకి రావాలి, జిల్లా స్థాయిలో అధికారులతో కూర్చోవాలి, వైసీపీ లీడర్లతో కూర్చొని వాళ్ళ వ్యవహార శైలిని సమీక్ష చేయాలి. దబాయించితే అందరికీ కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రజల్లో కూడా వీళ్ళ పట్ల చివరికి ఆడిపోతుందంటే, నేను తిరుపతి ఉదాహరణ చెప్తాను. ఏమన్నా రోడ్లో పోతుంటే గుంతతో ఉంటారు, పక్కనోడు ఏం పోతుంటే జగన్ అన్ని పనిచేస్తున్నాడు కాబట్టి గుంత ఉంది అంటున్నారు. అట్లాంటి వాతావరణం వచ్చింది. నిజానికి గుంత పోవడానికి కారణం కమిషనర్, మున్సిపల్ సిబ్బంది. కానీ సమీక్షలు జరిగి ముఖ్యమంత్రి గారు దబాయిస్తే కోపం ఎవరి మీద పోతుందంటే కమిషనర్ మీద పోతుంది.
ఇప్పుడు ఆ కమిషనర్ మీద పోవాల్సిన కోపం కూడా ముఖ్యమంత్రి మీద పోతాం. అంటే ఇక్కడ తుమ్మినా దగ్గినా దానికి మొత్తం పంపకాలే కారణం అని చెప్పే స్థాయికి వచ్చేసినారు. దీన్ని సరిదిద్దుకోవాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారు కింది స్థాయికి రావాలి, అధికారులతో సమీక్ష చేయాలి, డోర్లు ఓపెన్ చేయాలి. ఇది జరిగితే నిజాలు ముఖ్యమంత్రి తెలుస్తాయి. అప్పుడు ఈ సమన్వయకర్తలను మార్చే విషయంలో కూడా జాగ్రత్తగా తీసుకుంటాడు. ఇప్పుడు బహుశా అమరావతిలో ఉన్న లీడర్లు చెప్పింది వింటాడు ఆయన, ఎందుకంటే ఆయనకు సమాచారం అది. కానీ జిల్లాలకు వచ్చేస్తే ఈ ఫీడ్బ్యాక్ కూడా వెళ్తుంది. ఈ రెండు వెళ్ళగలిగి అధికారుల్ని కంట్రోల్లో పెట్టడం, ఇట్లాంటి తప్పు చేసే అధికారుల పైన పనిష్మెంట్ ఇవ్వడం, క్యాడర్కి అందుబాటులోకి రావడం, ఈ మూడు జరిగితే మాత్రం టైమ్స్ నౌ ఇండియన్ సర్వే ఖచ్చితంగా సాకారం అవుతుంది. ఈ మూడు జరగకుండా ఉంటే మాత్రం ప్రతికూలయ్యే పరిస్థితి కూడా దాపురిస్తుంది. ఎస్ సాంబశివరావు గారు, ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు చెప్పినటువంటి కీలకమైనటువంటి అబ్జర్వేషన్స్ మీరేమనుకుంటున్నారు? యాక్చువల్ గా ఇప్పుడు 25కి 25 రావడానికి అక్కడ కూడా మార్చాల్సిన అవసరం ఉందా? అది వాస్తవం. పురుషోత్తం రెడ్డి గారు చెప్పిందంటో 2004లో రాజశేఖర రెడ్డి గారు గుంటూరు వస్తే మాజీ కాంగ్రెస్ లీడర్లు అందరినీ పిలిచాడు. వాళ్ళు అసలు పాపం ఇంట్లో పండుకున్నారు. ఇది 70 ఏళ్ళు, ఆ రోజుకి 70 ఏళ్ళు 60 ఏళ్ళు వాళ్ళు. వాళ్ళందరినీ పిలిచి అడిగాడు ఏంటి పార్టీ పరిస్థితి, ఏం చేయాలని. వాళ్ళు కొన్ని సూచనలు ఇచ్చారు. వాళ్ళే నాట్ యాక్టివ్ పాలిటిక్స్. ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు లాంటి మేధావులు పార్టీ అభిమానుల్ని ఎందుకు పిలవరు? ఏంటి కారణం? అసలు ప్రధాన సమస్య అన్ని జిల్లాల్లో అదే సమస్య. మేమే అధికారంగా, మేము కాంట్రాక్టర్గా అధికారం కోరుకునే వాళ్ళం కాదు, పార్టీ బాగుండాలని కోరుకునే వాళ్ళం. ఆమె ఎవరు గంట ఇవ్వడానికి పోయి తప్పు కదా అది. ఇది పార్టీ సమన్వయ లోపం. కేసీఆర్కి ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. పార్టీ సమన్వయం, ప్రభుత్వ అధికారులు రాగానే గుత్తాధిపత్యంలోకి పార్టీని తీసుకెళ్తారు. అది గ్రహించలేకపోవటమే పార్టీ దౌర్భాగ్యం. అది పార్టీ అధికారులు ఎంతవరకు ఉన్నారో అంతవరకు ఉండాలి. పార్టీ యంత్రాంగం పనిచేయాలి తప్ప ప్రభుత్వ యంత్రాంగం పార్టీ మీద పనిచేయకూడదు. ఆమె ఎవరు గంట ఇవ్వడానికి ఎనీ టైం మార్నింగ్ 10 to 7 దాకా ఆమె ఎప్పుడు వచ్చినా కమిషన్ అవైలబుల్ ఉండాలి కార్పొరేటర్కి. ఆమెకి ఏం పని ఉంది? నాకు చెప్పు, నాకు ఒక ఫ్రైడేనో శుక్రవారమో అందరు కార్పొరేటర్లు వచ్చి నన్ను కలవచ్చు. వారానికి 2 సార్లు ఎనీ టైం. ఆ రోజుల్లో కార్పొరేటర్తోనే నేను స్పెండ్ చేస్తాను. మిగిలిన టైం నేను అడ్మిషన్ చేసుకుంటాను. గంట ఏంది? గంట ఏం చెబుతాడు? ఒక్కో కార్పొరేషన్కి ఒక్కో కార్పొరేటర్కి 15,000 ఓట్లు, 10,000 12,000 ఓట్లు ఉంటాయి. ఎన్ని సమస్యలు ఉంటాయి? కార్పొరేటర్ చేసే కానీ మాకు కొత్త రఘురాయ్ గారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు గుంటూరులో మీటింగ్ చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాలు చేసే కన్నా పంచాయతీ ప్రెసిడెంట్ చేయడం చాలా కష్టమరా. ఇక్కడ అన్ని సమస్యలు 3 పిల్లలు కొట్టుకున్న పంచాయతీ ప్రెసిడెంట్ చూడాలా? పార్లమెంటరీ వ్యవహారాలు ఏం లేదు, ప్రతిపక్షాలతో రీతిని పాటు మాట్లాడుకోవడం. అట్లనే ఒక కార్పొరేటర్ కు 100 సమస్యలు ఉంటాయి. అవును, 100 సమస్యలు ఉంటాయి. అది ఒక సమస్య కాదు. అక్కడ ఏ సమస్య వచ్చినా కార్పొరేటర్నే తిడతారు. కార్పొరేటర్ చేయకపోతే జగన్ తిడతారు. ఇక నడమజీ కావని తిట్టరు. అన్నిటికీ పైన ఆయనే ఉన్నారు. ఆయన వల్లే సమస్యలు ఏదైనా సాల్వ్ అయినా ఆయన వల్లే అయింది. అది జనం యొక్క నాడి. మేము చెప్పేది అవును. పురుషోత్తం రెడ్డి గారు చెప్పినా నేను చెప్పినా వాస్తవికత. పార్టీ అభిమానం ఉండొచ్చు. నువ్వు నిజం ఒప్పుకోనప్పుడు నువ్వే బురదలో ఉంటావు అనేది ఒక సామెత ఉంది సుమతి శతకంలో. నిజం నువ్వు ఒప్పుకోనప్పుడు అది నువ్వే బురదలో పడతావు. ఎగ్జాక్ట్లీ. పార్టీకి సమన్వయం చేసే వాళ్ళ ప్రభుత్వం సమన్వయం చేసేది. రేపు పార్టీ గెలిపియాలా, ప్రభుత్వం గెలిపియాలా? అవును, పార్టీ గెలిపించేది, ప్రభుత్వం గెలిపేది. ఇప్పుడు నిన్న ఎంప్లాయీస్ ఉంటారు తెలంగాణ వాళ్ళు, ఓడిపోగానే మొత్తం రేవంత్ రెడ్డి ఇంటికి పోయారు, కేసీఆర్ ఇంటికి పోయారా? వాళ్ళకేం పని? వాళ్ళు ఉద్యోగస్తులు. 2 లక్షల రూపాయలు ఎవరు ముఖ్యమంత్రితో వాళ్ళు జరగబోతారు. మేమేంటి పార్టీలో 30 ఏళ్ళు ఉన్నాం కాబట్టి బతికినా పార్టీ కోసం ఉంటాం. పార్టీ చిన్న దెబ్బ జరుగుతుందంటే ఆ రోజుల్లో మాకు నిద్రపడదు. ఎక్కడ తప్పు జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది. అది మాకు పిచ్చి. మేము రాజశేఖర రెడ్డి అభిమానులు కాబట్టి మాకు పిచ్చి ఉంటుంది. ఆ పిచ్చి మేము ఎట్లా వదులుకుంటాం? మేము డబ్బుల కోసం పనిచేసేవాళ్ళం కాదు, అధికారం కోసం పనిచేసేవాళ్ళం కాదు. ఇది పురుషోత్తం రెడ్డి గారు చెప్పిందంటే 100కి 100% పార్టీ పనిచేస్తేనే ప్రభుత్వం గెలుస్తుంది తప్ప ప్రభుత్వ అధికారులు పనిచేస్తే పార్టీ కలవదు. దట్ హీజ్ ఎ ప్రభుత్వం, గవర్నమెంట్ ఈజ్ ఎ డెలివరీ బాయ్. వాడు కలెక్టర్ అయినా, ఎంఆర్ఓ అయినా, వార్డు సచివాలయం డెలివరీ బాయ్. మనం చెప్పింది చేసేవాడే. అది చెప్పేది ఎవరు? పార్టీ చెప్పాలి. పార్టీ నిర్ణయాలను బట్టే ప్రభుత్వం గెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణలో 2-3 అంశాలు అందరూ ఓ అన్నారు. రైతు బంధు, ఇది వ్యవసాయ బంధు అని.
100 మంది పల్లెలో ఆ ఎస్సీలు ఉంటే 10 మందికి ఇస్తే 900 మంది వ్యతిరేకం చేశారు లేదా? అవును. వరంగల్, ఖమ్మం, నల్గొండలో 40,000 మెజార్టీ అయింది ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ. అనేది మనం కొన్ని పొరపాట్లు చేస్తే ఆ పార్టీ నష్టపోద్ది, ప్రభుత్వం నష్టపోదు. ప్రభుత్వంలో ఎంప్లాయీ ఏముంది, ఈ శాఖ నుంచి కాదు ఆ శాఖ మారుతారు. వాడిని ప్రభుత్వం సో ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు వై నాట్ 175 అన్నట్టుగా వై నాట్ 25 అనుకుంటే ఇక్కడ 25 లో కూడా మార్చాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? 25కి 25 రావాలంటే ఏం జరగాలంటారు అక్కడ కూడా? అంటే బేసిక్ గా ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థి యొక్క పాత్ర చాలా స్వల్పంగా ఉంటుంది, ఎందుకంటే వైడర్ కాన్స్టిట్యూషన్ కదా. రెండోది ఎంపీలకు వచ్చిన పెద్ద అదృష్టం ఏంటంటే వాళ్ళకి పనే ఉండదు, ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ జరగకపోతే ఎంపీకి చాలా పెద్ద పని ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు అన్ని పడుకోవాల్సిందే కాబట్టి ఒకే గుర్తుంటుంది కాబట్టి క్రాస్ ఓటింగ్ చేయడం కూడా ఇంకా సాధ్యం కాదు. అంటే ఎంపీకి ఓటేయండి నాకు ఇంకోటి వేయండి అనేది కనుక లేదు. ఇది ఎంపీలకు ఉన్న అడ్వాంటేజ్. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాల యొక్క ప్రతివ్యూహాలు బట్టి కూడా ఇక్కడ ఉంటాయి. ఇంతకుముందు చెప్పాను కదా, అర్బన్ డిసైడెడ్ కాన్స్టిట్యూషన్ లో కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఈ సంక్షేమ పథకాల వల్ల కావచ్చు, పిఆర్సీ వల్ల కావచ్చు, కొంత నిరుద్యోగుల్లో కొంత నెగిటివ్ పార్ట్ పనిచేస్తా ఉంది. కాబట్టి అర్బన్ ఏరియాల్లో ఇట్లా ఉన్నప్పుడు ఎంపీ ఎన్నికల్లో కూడా అర్బన్ డిసైడెడ్ కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి. ఇప్పుడు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, మా తిరుపతి లాంటి చోట్ల అర్బన్ ఎక్కువ ఉంది, చెప్పుకోదగ్గ గణనీయంగా ఉంది. ఇట్లాంటి చోట ఖచ్చితంగా కొంచెం ప్రతికూల వాతావరణం ఉన్న చోట కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? అభ్యర్థుల ఎంపికలోనూ జాగ్రత్త తీసుకోవాలి. ఇంతకుముందు అభ్యర్థి ఎంపిక పెద్ద ప్రయారిటీ ఉండేది కాదు. 2019లో రెండు గాళ్ళు, ఒకటి చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేక గాలి, జగన్మోహన్ రెడ్డి గారు అనుకూల గాలి, రెండు ఈవిసాయి. రెండు వీసినప్పుడు అభ్యర్థి పనిచేయడు. మీకు తాడిపత్రి లాంటి చోట దివాకర్ రెడ్డి గారి కుటుంబం ఓడిపోవడం ఏంటి, ఘోరంగా ఓడిపోయినారు కదా చాలా చోట్ల. లోకేష్ ఓడిపోవడం ఏంటి, అవన్నీ మనం పరిశీలించినప్పుడు ఖచ్చితంగా కొన్ని గ్రౌండ్ రియాలిటీలో మార్పులు వచ్చినాయి. కాబట్టి రూరల్ ఏరియాలో కొంచెం బాగున్నా అర్బన్ ఏరియాలో బాగలేనితనాన్ని అభ్యర్థుల విషయంలో కూడా ఒక గ్లామరస్ పర్సన్. మాకు తిరుపతి ఎంపీ ఉన్నాడు గురుమూర్తి గారు, చాలా బాగా పనిచేస్తాడు, డాక్టరు, యంగ్. అందరూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కాల్లో వీళ్ళు ఒత్తితే సీట్లు తెచ్చుకున్నాను అవమానించారు ఆయన్ని, గురుమూర్తి గారిని బై ఎలక్షన్ లో. కానీ ఈ రోజు ది బెస్ట్ పార్లమెంటరీ గారు తను ఉన్నాడు, అనుక్షణం బాగా అంటే యంగ్ షార్ప్ డాక్టరు, ఏదో చేయాలని తప్పన ఉన్న వ్యక్తి కాబట్టి చాలా షార్ప్ గా వెళ్తున్నాడు. ఎంతమంది ఉన్నారు అట్లా? కాబట్టి అట్లాంటి అభ్యర్థులు ఉన్నారనుకోండి, వాళ్ళు ప్లస్ అవుతారు. కాబట్టి అర్బన్ ఏరియాలో ఉన్న సహసిద్ధమైనటువంటి నెగటివ్ పార్ట్ ని గుర్తించాలి. ఫస్ట్ కార్యకర్తలను యాక్టివైజ్ చేయాలి. రెండో పాయింట్ ఏమవుతుందంటే కాంగ్రెస్ కల్చర్ వైసీపీది. జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినోడే కదా. వీళ్ళు తెలుగుదేశం అంత పద్ధతికి కూడా ఉండరు. అంటే తిరగబడ్డారంటే ఎవరినైనా తిడతారు. అధికార పార్టీ కూడా ఏం భయపడరు, ముఖ్యమంత్రినైనా చాలైనా చెప్పేది అంటారు. ఆడవేరు, తెలుగుదేశం వేరు. వీళ్ళతో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ముఖ్యమంత్రి గారి కిందకు వచ్చేస్తే అన్ని నిజాలు చెప్పేస్తారు. కానీ రాకపోతే ఏం చేస్తారంటే పబ్లిక్ గానే మాట్లాడతారు. నేను ఇంత ముందు తిరుపతి కమిషనర్ గురించి చెప్పాను కదా, ఎవరు పట్టించుకోవాలా. కార్పొరేటర్లు ఏం చేశారు తెలుసా? డైలీ ఎవరు కమిషనర్ లో ఫోన్లు చేసినారు. అన్ని పత్రికలు ఏం చేసినాయి? కార్పొరేటర్లే వైసీపీ పాలనలో బాధితులు హెడ్డింగ్. ఇప్పుడు వాళ్ళని తిప్పితే ఏం చేసేది? అసలు కార్పొరేషన్ కమిషనర్ ని నేరుగా పలకరించే కెపాసిటీ వాళ్ళు డైలీ ఎవరు కమిషనర్లు ఎందుకు ఫోన్ చేయాలి? అంటే అర్థం ఏంటంటే అట్టుంటుంది వైసీపీ ట్రెండ్. ఈ వైసీపీ కార్యకర్తలు ఇచ్చిన మెసేజ్ కానీ తీసుకోకపోతే వాళ్ళ రియాక్షన్స్ ఇంకో రకంగా చూపించేస్తారు. అది కాంగ్రెస్ కల్చర్, అది మంచిదే డెమోక్రసీకి కూడా. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మార్చుకోవాలి. అభ్యర్థుల విషయంలో మాత్రం ఈసారి పలానా XYZ నాకు సంబంధం లేని విషయం కానీ నేను మోడల్ గా చెప్తున్నాను, గురుమూర్తి గారు అట్లాంటి యంగర్స్ ని సొసైటీలో ఒక ప్లెయిన్ గా ఉండేవాళ్ళని పెట్టగలిగితే ఈ చిన్న చిన్న వ్యతిరేకతలు ఆ పట్టణ స్థాయిలో నెగిటివ్, మా పట్టణ స్థాయిలో కూడా గురుమూర్తి గారి పట్ల వ్యతిరేకత ఉంది. ఎందుకంటే నిత్యం ఏదో ఒక సమస్య మీద మాట్లాడుతూనే ఉంటాడు. పార్లమెంట్ ఈ రోజు ఉదయం కూడా పలానా సబ్జెక్ట్ చెప్తే నేను పార్లమెంట్ లో మాట్లాడుతానంటాడు, అందరితో సమన్వయం చేసుకుంటాడు, నిత్యం తపన ఉన్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తితో కూడుకున్నటువంటి పేస్ని కానీ పెడితే ఇంకొక నెగిటివ్ పోతుంది, కొద్దిగా పాజిటివ్నెస్ కొద్దిగా వస్తుంది. కాబట్టి ఈ రెండు చేయగలిగితే అర్బన్ లో ఉన్న కొంత నెగిటివ్ ని వైసీపీ తట్టుకోగలదు. రూరల్ ఎట్లా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, ఈ సమన్వయం ఎట్లా చేసుకుంటుంది అనేది వైసీపీ అంతర్గత వ్యవహారం. బట్ ఈ ప్రత్యేక చర్యలు తీసుకోకపోతే 25-25 అనేది ఇక్కడ సమస్యలు వస్తాయి. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి అర్బన్ డిసైడెడ్ లోక్సభ నియోజకవర్గాలు కదా. కానీ అక్కడ కొంచెం ప్రత్యేక చర్యలు. పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి. మన రాష్ట్రంలో 34 నియోజకవర్గాలు ఉంటే 2014లో మనం 6 గెలిచాం. అది వేరే సమస్య. అర్బన్ గురించి చెప్తున్నా, అది ఎంపీ ఎలక్షన్ లో ఆ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది.
సో ఇప్పుడు సాంబశివరావు గారు ఒక కీలకమైనటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక కనెక్టివిటీ అనేది అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేనో ఎంపీనో అక్కడ ఓటర్లకి కార్యకర్తలకి అందుబాటులో ఉన్నారా లేదా, సమస్యల మీద స్పందిస్తున్నారా లేదా, ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలని తీసుకెళ్తున్నారా, అండ్ పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రతి గడపకు చేరుతున్నాయా, ఇవన్నీ అయితే అంశాలుగా కనిపిస్తున్నాయి. మీరు సజెస్ట్ చేయమంటే ఏం చెప్తారు? ఒకటమ్మా, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు వెళ్తున్నాయి కానీ కొంతమంది నాయకులు ప్రజలతో యాక్సెస్ లేదు. మనం గెలిచిపోయామనే సంతోషంలో ఉన్నారు. దానికి ఉదాహరణ ఎమ్మెల్సీ మాకు అప్పటి నుంచి కరువుకు కలిగింది. ఎవరెవరు పార్టీలో పనిచేయట్లేదు, ఎవరెవరు పార్టీలో ఏదో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, బట్టలు నొప్పుతున్నారు, వాళ్ళు డబ్బులు వస్తున్నాయి, మనం పోగానే అంటారు, ఫ్లెక్సీలు కడతారు, జన్మదిన అట్టగా పార్టీ లేదు. పార్టీ అది నిరంతరం ప్రజలతో ఉండాల్సిన ప్రక్రియ. ప్రభుత్వం వేరు, మన పథకాలను డెలివరీ చేసేది అది ప్రభుత్వం పెద్ద గొప్ప కాదు. అది మనం ఏ పథకం ఇస్తే పథకం ప్రభుత్వ ప్రజలకు అందిస్తుంది. పార్టీ నిరంతరం సమస్యలు, పార్టీకి నిరంతర సమస్యలు ఉంటాయి. పార్టీకి ఇవాళ ఈ సమస్య వచ్చింది, రేపు సమస్య లేదు అనడానికి అంతర్గత సమస్యలు ఉంటాయి, ప్రతిపక్షాల సమస్యలు ఉంటాయి. పార్టీ నిరంతరం పనిచేయాలి. పార్టీకి నిరంతరం పనిచేసే వ్యవస్థ ఇప్పుడు ఒక 2 నెలల నుంచి స్టార్ట్ చేసి, ఇది 1 సంవత్సరం నుంచి స్టార్ట్ చేయాల్సి. ఇది చాలా, మీరు ఒక గుంటూరు మున్సిపాలిటీ కాదు, ఎక్కడైనా ఈ ఎప్పుడైతే ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందో అనుకున్నారో బ్యూరోక్రాట్స్ ని ప్రభుత్వానికి క్యాప్చర్ చేశారు. పార్టీ ఎవరు పనిచేయండి, పార్టీ మాట ఎవడండి, ఇక లోపం తీర్చుకున్న కాడి నుంచి ఇప్పుడు పార్టీ యంత్రాంగాన్ని కొద్దిగా దగ్గర చేస్తారు. అది రాజశేఖర రెడ్డి గారు పార్టీ యంత్రాంగాన్ని చాలా దగ్గర తీసేవాడు, చాలా దగ్గరికి. ఎంత దగ్గర తీసేవాడు అంటే అంత దగ్గరికి. ఆయన 2006లో మాకు పెద్దకొరకోట దగ్గర ఒక విలేజ్ కి రైతు ఓపెనింగ్ కి వచ్చాడు. తొలి ఏకాదశి, తొలి ఏకాదశికి వచ్చాడు. ఎడ్ల బండ్లు ఒక 400 పెడితే 1000 బండ్లు వచ్చాయి. అంటే ఈ ఊళ్ళో మనకి 94లో ఒక అతను పనిచేసాడురా, వాడు ఉండాడా లేడని అడిగాడు. లేడు సార్, బాగా ముసలాడు అయిపోయింటే వాళ్ళ అబ్బాయిని ఒకరు ఉండరా అన్నాడు. ఇది పార్టీ అంటే ఇది. అవును, పార్టీ అంటే ఇది. మాకు లింగంశెట్టీశ్వరరావు 78లో ఎమ్మెల్యే అమ్మ, 2006లో గుంటూరు వచ్చాడు. ఆయనకు వేరే పని ఉంది. అసలు లింగంశెట్టీశ్వరరావు ఎక్కడున్నాడు రా అని అడిగాడు. ఇంటూ ఉంటున్నాడు సార్, ఏజికి పని అన్నాడు. వాళ్ళ ఇంటికి పోదాం అన్నాడు. ప్రోగ్రాం వెళ్ళాడు వాళ్ళ ఇంటికి, అసలు ప్రోగ్రాం లేదు. ఇది పార్టీ. ఇప్పుడు మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఒక 30 సంవత్సరాలు పార్టీలో పనిచేసిన రాజశేఖర రెడ్డికి ఎవరు, ఏ ఊరు, ఎవరు, వాళ్ళు ఎంతవరకు చేశారు, వాళ్ళ క్యాడర్ ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 2010లో వచ్చాడు. ఆయన పాదయాత్ర, ఆయన కొంతమంది ర్యాలీ అయ్యారు. ఎవరు కాంగ్రెస్ అంటే ఎవరు యాంటీ తెలుగుదేశం, ఎవరు కాంగ్రెస్ అంటే యాంటీ తెలుగుదేశం, ఎవరు మనకు అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు పురుషోత్తమ రెడ్డి గారు అంటాడు, మాలంటాడు, మేము పొలిటికల్ బ్రోకర్స్ కాదు, పొలిటికల్ పదవులు కాదు, మేము పార్టీకి నిరంతరం పనిచేస్తాం. ఎవడన్నా మా ఇంటికి ఫోన్ వచ్చిందంటే ఎమ్మటి ఫోన్ చేస్తాం, ఎమ్మర కొడతాం, పోలీస్ స్టేషన్ కొడతాం, వాడ కొడతాం, పని చేస్తాం. మా కాంగ్రెస్ గెలవాలనే ఆలోచన. అట్లా ఎవరెవరు ఉండాలి అనేది ఇంతవరకు తెలియదు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అన్వేషణ జరుగుతుంది. అసలు ఎవరు తెలుగుదేశం అగ్నిస్ట్గా ఉన్నాడు, ఎవరు మన పార్టీ, మా నాన్న అభిమానులు ఎవరు ఉన్నారు, ఈ మన దగ్గరకు వచ్చి జనం కాకుండా ఇంకెవరు ఉన్నారు, ఓహో జనం కాకుండా అని. అది సో ఒరిజినల్ క్యాడర్ ఎవరు, కార్యకర్తలు ఎవరు అనేది ఐడెంటిఫై చేయడంతో పాటుగా వాళ్ళని రీచ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది, కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అదేనమ్మా, రేపు ఎలక్షన్ కి మేమే ఓట్లు ఇచ్చేది. అవును, ఎంఆర్ఓ ఓపాడు, సిఏ ఓపాడు, సిఏ కేసు పెట్టమంటే పెడతాడు, వాళ్ళు ఏం ఓట్లు వేయలేదు. పాపం వాళ్ళ తప్ప అఫిషియల్స్ మనం తప్పు పట్టడానికే వీలేదమ్మా. ఏ పురుషోత్తమ రెడ్డి గారు ఒక వార్డుకి వెళ్ళి అరే ఇదిరా ఈ మంచి పనులు జరుగుతుంది 10 మంది చెప్పగలుగుతాడు, నేను ఒక ఊళ్ళోకి వెళ్ళి చెప్పగలుగుతా. మా మూలాన్ని 200 ఓట్లు, 1000 ఓట్లు, 400 ఓట్లు, ఎన్నో ఓట్లు పడతాయి. వీళ్ళు కావాల పార్టీకి రేపు ఎలక్షన్ కి. అది తెలుసుకోలేకపోయాం. అవును, ఇప్పుడు తెలుసుకుంటున్నారు. అది ఇది వాస్తవాలు మాట్లాడుకుంటే ఎప్పుడు మనకు నాకు మ్యాథ్స్ లో 99 వచ్చాయి, ఇంగ్లీష్ లో 32 వచ్చాయి. అక్కడ పోతాం కదా, ఫెయిల్ అవుతాం కదా, మరి ఫెయిల్ అవుతాం కదా, పాస్ కాం కదా. అవును,
అది కాదు సమ్మ, నాకు మ్యాథ్స్ చూసేవాడు కదా, ఒకసారి బుక్స్ చూస్తే నేను 16 నేను ఇప్పుడే చదువుతా 64 ఏళ్లలో. అది పెద్ద ఎక్కల నుంచి చిన్న ఎక్కల దాకా. ఇంగ్లీష్ చదివితే మరి ఇంగ్లీష్ మళ్ళీ నేను మళ్ళీ చూసి రాసుకోవాలా. నా లోపం నాకుంది, ఆ లోపం ఏందో తెలుసుకుంటే నేను పాస్ అవుతా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పాయింట్ చెప్పారు. సో పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు మన లోపాలేంటో మనం తెలుసుకోవడానికి మన ముందు ఒక ఎగ్జాంపుల్ కూడా కనిపించింది. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ మొన్నే అయిపోయి ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఎందుకు వచ్చిందా, ప్రజా వ్యతిరేకత ఎందుకు వచ్చిందా, మార్పు కోరుకున్నారా, ఇలాంటివన్నీ అనాలిసిస్లు చేయడం అయితే మొదలైపోయింది. ఇప్పుడు సాంబశివరావు గారు చెప్పినటువంటి అబ్జర్వేషన్స్, ఆ పార్టీని కాపాడుకోవడం, ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలి అంటే ఏం చేయాలనేటువంటి చర్యలు ఉన్నాయి. సో ఇవన్నిటిని చూసిన తర్వాత మీరు సజెషన్ ఇవ్వమంటే ఏమి ఇస్తారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు ఏమి తెలంగాణ ఎన్నికల తర్వాత ఏమి మేల్కోవాలి, ఆయన అంత ముందే అవగాహన ఉంది అంటే మన ఏడ తేడా కొడతా ఉందని. ఎందుకంటే మీకు గడప గడప ప్రోగ్రామ్ ఒకటి ఇచ్చాడు, అంత తాగినాడా. ఆ తర్వాత మళ్ళీ గృహసారథులను ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు, మళ్ళీ అంత తాగినాడా. ఇప్పుడు వైనీడ్ ఏపీ జగన్ అనే ప్రోగ్రామ్. అంటే ఇవన్నీ ప్రోగ్రామ్ చూస్తా ఉంటే ఇంటికి పరిగెత్తండి అని ఎమ్మెల్యేలు కొడుతున్నాడు. అంటే అర్థం ఏంటి, 2 ఏళ్ళు జరుగుతుంది తతంగం. ఇప్పుడు నిరంతరం గ్రామ సచివాలయ సిబ్బంది లబ్ధిదారుడి ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు, మళ్ళీ ఎమ్మెల్యేలు ఎందుకు పొమ్మన్నాడు అంటే మనం ప్రభుత్వ విధానంలో భాగంగా పారదర్శకంగా ఉండడం కోసం ఎమ్మెల్యేలకి పార్టీ లీడర్లకి ఇవి అప్పగిస్తే తెలుగుదేశంలో లాగా జన్మభూమి కట్టిలాగా ప్రజల్ని ఇబ్బంది పెడతారేమో, మన పార్టీకి ప్రభుత్వానికి నష్టం వస్తుందని వీళ్ళని దూరం పెట్టాడు ఆయన. డిసైడ్ దాంట్లో ఆయన పెట్టలేదు. దీన్ని సాగ్గా తీసుకుని ఎమ్మెల్యేలు ఏరే పనుల్లో బిజీ అయిపోయినారు. ఎట్లా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు కదా, ఎలక్షన్లో పోయి ఓట్లు అడుక్కుందాం అని చెప్పి వీళ్ళ పనులు వీళ్ళు చూసుకుంటున్నారు. ఇది గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ళ నుంచి చెప్తున్నాడు, మనం ఇప్పుడు ఆయన చెప్తున్నాడుగా మీతోనే వెళ్ళాలనుకుంటున్నాను, కానీ గ్రామ సచివాలయాలకు సిబ్బంది మీరు వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళాలని మళ్ళీ చెప్పడం ఏంటి? అది అధికార పార్టీ వాళ్ళు ఎన్నిసార్లు దయ్యిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నాడు? మామూలుగా అధికార పార్టీ అయిన తర్వాత జనరల్ ఉపన్యాసం, ఈయన ప్రతిరోజు ఇంటింటికి పోతారా చెప్పడం, మళ్ళీ నివేదికలు తెప్పించుకొని వాళ్ళ బోర్డుల మీద పేర్లు రాయడం, నువ్వు బాగాలేదు అంటే ఆయనకి మొదటి నుంచి కూడా మన ఎమ్మెల్యేలు జనానికి దూరంగా ఏరే పనుల్లో బిజీగా ఉన్నారు అనే విషయం ఆయనకు అర్థమైంది. ఇది ఒకటి అర్థమైంది. కానీ మన ఎమ్మెల్యేలు కానీ ఆనిముత్యాలు కేవలం ప్రజలకే కాదు, మన కార్యకర్తలు కూడా దూరం అయిపోయారనే విషయం ఇప్పుడు అర్థమవుతోంది. అంటే దూరమైన తీరి అడవి వరకు పోయిందంటే అడవి వరకు పోయింది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గృహసారథులు వైనీడి జగన్ ఇచ్చారంటే పోయి కార్యకర్తలు ఇళ్ళలో పోయి పట్టుకోరా అని చెప్పినాడు. అంటే డైరెక్ట్ గా చెప్పరు కదా, మనలాగంత స్వేచ్ఛ ఆయన ముఖ్యమంత్రికి ఉండదు కదా ఓపెన్ గా మాట్లాడడానికి. జర్నలిస్టులుగా అనలిస్టులుగా ఉన్నంత పరిస్థితి పార్టీ నాయకులు ఉండదు. సాంబశివరావు గారు మాట్లాడుతున్నారు కానీ జనరల్ గా కొంచెం రిజర్వ్ పెట్టుకుంటారు, అధికార పార్టీ చేసిన జనం ఉంటారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు 2 ఏళ్ళ నుంచి గమనించాడు. అయితే ముఖ్యమంత్రి గారు వాళ్ళని జరుగుతున్నాడు, అది కరెక్టే, కానీ తను కూడా రావాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఎమ్మెల్యేలు మాట్లాడింది, నాకు తెలిసి రాష్ట్రంలో 195 మంది జగన్ చూసి ఓటేసినారు, ఎమ్మెల్యేలు ఓటేలా. కాబట్టి జగన్నే కోరుకుంటారు. ఇప్పుడు ఒక సాధారణకర్త నాకు జగనే కావాలంటాడు. ఇప్పుడు ఎమ్మెల్యే మా ఇంటికి వచ్చిన ఒక సాధారణకర్త ఆ రోజు ప్రతిపక్షం ఇప్పుడు జగన్ అన్న దగ్గర ఫోటో తీసుకున్నాను, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఫోటో తీసుకుని ఆ కోరిక నువ్వు ఎవడు తీర్చలేడు, ఆయన రావాల్సిందే. అవును, ఇట్లాంటి కోరికలు ఎక్కువ ఉన్న వైసీపీ కార్యకర్తలకు. అప్పుడు ఏం చేయాలి, జగన్ గారు జిల్లాకు ఒక 2 రోజులు 2 రోజులు కూర్చుంటే అన్ని సెట్ అవుతాయి, అప్పుడు యాక్టివ్ అయిపోతారు. కాబట్టి ఆయన గమనించాడు ఎమ్మెల్యేలు ఎంత దూరం అయ్యారని, అందువల్ల ఇళ్ళకి బొమ్మంటున్నాడు. ఇప్పుడు కార్యకర్తల ఇంటికి కూడా బొమ్మంటున్నాడు. వాళ్ళు పోకపోతే ఏం చేయాలి, వాళ్ళు నటిస్తే ఏం చేయాలి? కాబట్టి జగన్ గారే ఫీల్డ్ లోకి వచ్చేస్తే ఖచ్చితంగా జగన్ గారు విత్ ఇన్ ఫ్యూ డేస్ లో ఆయన ఈ ఎమ్మెల్యేల నియోజకవర్గాల సమన్వయం అవన్నీ పూర్తి చేసిన తర్వాత నూతన సంవత్సరం అటు ఇటు కాకుండా ముందుగానే ఆయన ఫీల్డ్ లోకి జిల్లాకు ఒక 2 రోజులు కూర్చొని నియోజకవర్గానికి ఒక 50 మంది 60 మంది రండిరా అన్నారంటే 90% సమస్యలు పరిష్కారం అవుతాయి. జగన్ గారు వచ్చి క్రియాశీలక పాత్ర పోషించకపోతే ఈ 90%లో 60-70% మంది ఎవడు మాట వినరు, జగన్ గారి కోసం చూస్తుంటారు. వాళ్ళు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు మాట కూడా వినరు. వాళ్ళు అట్లే అసంతృప్తి ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లాగా వాడు ఓడేసి ఇంట్లో కూర్చున్నాడు అనుకోండి, ప్రాబ్లం వస్తుంది. కాబట్టి జగన్ గారు ఫీల్డ్ లోకి రావడమే ఏకైక పరిష్కారంగా నేను భావిస్తున్నాను. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి సాంబశివరావు గారు. థ్యాంక్ యూ అండి పురుషోత్తం రెడ్డి గారు. నిజంగానే ఇప్పుడు వై ఏపీ నీడ్స్ జగన్, అలాగే వై నాట్ 175, దీంతో పాటుగా వై నాట్ 25 అంటే మీరు చెప్పినటువంటి మార్పులు, మీరు సూచించినటువంటి సూచనలు నిజంగానే ఫాలో అవుతారని అనుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్టే ట్యూన్డ్. విల్ కంటిన్యూ ద బులెటిన్. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.